హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం క్రియేషన్స్. ఈరోజు మనం మన వీడియోలో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ లెసన్ 2 రెస్పిరేషన్ తెలుసుకుందాం. రెస్పిరేషన్ లెసన్లో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి రావచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ మీకు ఆల్రెడీ తెలుసు. మనకి డయాగ్రామ్స్ రెండు రకాలుగా అడగచ్చు. ఫస్ట్ వచ్చేసి డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ అని వాడే అడుగుతాడు. సో మనం ఆ డయాగ్రామ్ని డ్రా చేసి లేబులింగ్ చేస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. ఒక్కోసారి ఆ క్వశ్చన్కి ట్యాగ్గా ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు. అంటే డయాగ్రామ్ అడిగి పక్కన ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతాడు. సో డయాగ్రామ్కి 3 మార్క్స్, పక్కన అడిగిన క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున మార్క్స్ ఇస్తాడనమాట. సెకండ్ టైప్ వచ్చేసి మనకి డయాగ్రామ్ వాడే ఇచ్చేస్తాడు. రిలేటెడ్గా మనకి 4 క్వశ్చన్స్ ఇస్తాడు. డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో మన డయాగ్రామ్ ఏం డ్రా చేయక్కర్లేదు. ఆ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసి పక్కన ఉన్న 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి. సో అందులో మనం ఫస్ట్ టైప్ గురించి చెప్పుకుందాం. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ అని అడుగుతాడు కదా, ఆ సెక్షన్లో మనకి ఏమేమి డయాగ్రామ్స్ రావచ్చో సెకండ్ లెసన్ నుంచి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఈస్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్. రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ మీరందరూ బాగా ప్రాక్టీస్ చేసే ఉంటారు. సో నీట్గా డయాగ్రామ్ డ్రా చేయండి. మధ్యలో ఒక డాటెడ్ లైన్ పెట్టండి. ఈ లేబులింగ్ అంతా కూడా ఆ డాటెడ్ లైన్ పక్కన మీరు ప్రెజెంట్ చేశారంటే చక్కగా మార్క్స్ వస్తాయి. ఒక్కోసారి దీనికి ఏం క్వశ్చన్ అడగచ్చు పక్కన ట్యాగ్గా అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లంగ్స్ ఆర్ కాల్డ్ అని ఇస్తాడు. ఏం రాస్తారు? ఆల్వియోలై అని రాయాలి. లేదా కామన్ ఛాంబర్ ఫర్ నేసల్ క్యావిటీ అండ్ ఓరల్ క్యావిటీ అని అడిగాడు అనుకోండి, ఫానిక్స్ అని రాస్తాం. వాట్ ఆర్ ద బ్రాంచెస్ ప్రెజెంట్ ఫర్ బ్రాంకై ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్. అంటే రెస్పిరేటరీ సిస్టంలో బ్రాంకైకి వచ్చే బ్రాంచెస్ని ఏమంటారు అంటే బ్రాంకియోల్స్ అని చెప్తాం. సో అలా ఏవైనా సరే క్వశ్చన్స్ అడగచ్చు. దాన్ని మీరు ఆన్సర్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇన్ సెకండ్ లెసన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఈజ్ diffusion pathway for gaseous exchange between lung and blood capillaries. ఇది ఇంపార్టెంట్ డయాగ్రామ్. గ్యాషియస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ లంగ్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్ అంటే ఆల్వియోలైకి బ్లడ్ క్యాపిలరీస్కి మధ్యలో గ్యాషియస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుందో రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ అనమాట. చాలా 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 ఈజీ డయాగ్రామ్. సో ఇలా మీరు చక్కగా డయాగ్రామ్ డ్రా చేసి ఇక్కడ డాటెడ్ లైన్ డ్రా చేసి లేబులింగ్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్. థర్డ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఈజ్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా లాంగిట్యూడినల్ సెక్షన్ డ్రా చేయమంటాడు. చాలా చాలా ఈజీ. మీరు 9th క్లాస్లో కూడా నేర్చుకున్నారు కదా. సో ఇలా లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా డయాగ్రామ్ డ్రా చేసి లేబులింగ్ అంతా 1 సైడ్ రాయాలన్నమాట. పక్కన ట్యాగ్గా ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? సెల్యులార్ రెస్పిరేషన్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ ఫోల్డింగ్స్ ఆఫ్ మైటోకాండ్రియా ఆర్ కాల్డ్ యాజ్ ఏమంటారు? వీటిని క్రిస్టీ అని పిలుస్తాము. లేదా how much energy is present in 1 ATP molecule which is produced in mitochondria. మైటోకాండ్రియాలో ఎనర్జీ మాలిక్యూల్స్ ATP ప్రొడ్యూస్ అవుతాయి కదా. 1 ATPలో ఎంత ఎనర్జీ స్టోర్ అవ్వచ్చు అని అడగచ్చు. 7200 క్యాలరీస్. అలా దాని గురించి కొంచెం మ్యాటర్ కనుక మనం ప్రిపేర్ అయితే ఈ డయాగ్రామ్ డ్రా చేసి లేబులింగ్ చేసినందుకు అండ్ వాడు అడిగిన ట్యాగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినందుకు మనకి 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఈజ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎక్స్పెరిమెంట్. సో ఇది ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎక్స్పెరిమెంట్ కదా. సో టు ప్రూవ్ దట్ హీట్ అండ్ ఎనర్జీ ఆర్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అని ఈ ఎక్స్పెరిమెంట్ ఇవ్వచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ కూడా చాలా చాలా ఈజీ. చక్కగా డ్రా చేసి పక్కన ట్యాగ్ క్వశ్చన్స్ అడుగుతాడు కదా, ఏవైనా అడగచ్చు. వై వీఆర్ యూజింగ్ లిక్విడ్ పారఫిన్ వ్యాక్స్ హియర్ అంటాం. ఎందుకు యూజ్ చేస్తున్నామంటే టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ ఆక్సిజన్ ఇంటూ గ్లూకోజ్ సొల్యూషన్. గ్లూకోజ్ సొల్యూషన్లోకి ఆక్సిజన్ ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం వేస్తున్నాం అనమాట. సో అలా. లేదా వాట్ ఈస్ ద గ్యాస్ రిలీజ్డ్ హియర్, ఏం గ్యాస్ రిలీజ్ అవుతుంది ఇక్కడ అని అడగచ్చు. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని చెప్తాము. హౌ కెన్ యూ ప్రూవ్ దట్ అంటే లైమ్ వాటర్ ఈస్ టర్నింగ్ ఇంటూ మిల్కీ వైట్. నెక్స్ట్ హౌ కెన్ యూ రిమూవ్ ఆక్సిజన్ ఫ్రమ్ గ్లూకోజ్ సొల్యూషన్ అంటారు. ఏం చేస్తాం మనం ఆక్సిజన్ని గ్లూకోజ్లో నుంచి తీసేయడానికి? వి విల్ బాయిల్ దిస్ గ్లూకోజ్ సొల్యూషన్. అలాగే జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ ఎందుకు యూజ్ చేస్తారని అడగచ్చు. ఎందుకు? టు కన్ఫర్మ్ ద
వాట్ వీ కెన్ కాల్ షార్ట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఇన్ గ్లూకోజ్లో ఆక్సిజన్ తక్కువగా ఉందా లేదా, అసలు ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం డయాజిన్ గ్రీన్ ఆర్ జానస్ గ్రీన్ బి సొల్యూషన్ యాడ్ చేస్తాం. సో అలా ఈ డయాగ్రామ్ డ్రా చేయమని చెప్పి పక్కన ట్యాగ్గా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వచ్చు. మీరు డ్రా చేసినందుకు కానీ మీకు 4 మార్క్స్ వస్తాయి. సో ఇలా 4 డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ డయాగ్రామ్ మెయిన్. సెకండ్ వచ్చేసి గ్యాషియస్ ఎక్స్చేంజ్ ఎట్ ఆల్వియోలై దగ్గర గ్యాషియస్ ఎక్స్చేంజ్ డయాగ్రామ్. థర్డ్ వచ్చేసి లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా. ఫోర్త్ ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ డయాగ్రామ్. అన్నీ కూడా చాలా ఈజీనే, చక్కగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టైప్. సో డయాగ్రామ్స్లో మనకి సెకండ్ టైప్ ఏమి ఇస్తాడు, డయాగ్రామ్ వాడే ఇచ్చేస్తాడు, మనకి రిలేటెడ్ 4 క్వశ్చన్స్ ఇస్తాడు కదా. అందులో ఇంపార్టెంట్ డయాగ్రామ్ వచ్చేసరికి అగైన్ ఎనరోబిక్ రెస్పిరేషన్. సో ఇది డైరెక్ట్గా డయాగ్రామ్ డ్రా చేయమనైనా ఇవ్వచ్చు, లేదా మనకి డయాగ్రామ్ ఇచ్చేసి 4 క్వశ్చన్స్ అయినా అడగచ్చు, లేదా మనకి ఎక్స్పెరిమెంట్లోనైనా అడగచ్చు. ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో అయినా ఎక్స్ప్లెయిన్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అండ్ ప్రొసీజర్ ఫర్ అనెరోబిక్ రెస్పిరేషన్ అని అడగచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏం అడగచ్చు, ఈ డయాగ్రామ్ వాడే ఇచ్చేసి కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను కదా, వై వీఆర్ యూజింగ్ లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ అని కానీ, లేదా వై వీ హ్యావ్ టు బాయిల్ గ్లూకోజ్ సొల్యూషన్ అంటారు, ఎందుకు, టు రిమూవ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఇట్. And why we are using lime water here ante to confirm the release of carbon dioxide. And next what happens to the reading of this thermometer lo reading em avutundi ante after some time its temperature increase avutundi, mercury level will rise. Endukani, it indicates the release of heat energy during respiration lo heat energy release avutundi ani manaki తెలియజేయడం కోసం. సో అలా మీకు క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు చక్కగా ఈ ఎక్స్పెరిమెంట్ అర్థం చేసుకుని చదివితే మీరు ఈ ట్యాగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, ఇది ఒకటి డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఈజ్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఎక్స్పెరిమెంట్. సో ఏరోబిక్ రెస్పిరేషన్ మనకి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుందని ప్రూవ్ చేసే ఎక్స్పెరిమెంట్. సో ఈ డయాగ్రామ్ వాడిచ్చేస్తాడు. క్వశ్చన్స్ ఏమని అడగచ్చు అంటే, కెన్ వి యూజ్ డ్రై సీడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జర్మినేటింగ్ సీడ్స్ హియర్. జర్మినేటింగ్ సీడ్స్ బదులు మనం డ్రై సీడ్స్ యూజ్ చేయొచ్చా అని అడుగుతాడు. చేయొచ్చా? నో. Why? Because dry seeds cannot perform respiration, so we cannot get result. మనకి రిజల్ట్ రాదు. డ్రై సీడ్స్ రెస్పిరేషన్ చేయలేవు కాబట్టి దే డు నాట్ రిలీజ్ కార్బన్ డయాక్సైడ్. దట్స్ వై లైమ్ వాటర్ డస్ నాట్ టర్న్ ఇన్ టు మిల్కీ వైట్. సో అందుకని ఇక్కడ ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ స్ప్రౌటెడ్ సీడ్స్. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ డు నాట్ క్లోజ్ దిస్ జార్ విత్ దిస్ కార్క్తో మనం క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది అని అడుగుతాడు. లేదా ఇఫ్ ఇట్ ఈస్ లూజ్గా ఉంది, టైట్గా లేదు కార్క్, అప్పుడు ఏమవ్వచ్చు అంటే వీ విల్ నాట్ గెట్ ఏ ప్రాపర్ రిజల్ట్. వై? బికాస్ ద రిలీజ్డ్ కార్బన్ డయాక్సైడ్ విల్ లీక్ ఇన్ టు అట్మాస్ఫియర్లోకి లీక్ అయిపోతుంది త్రూ దిస్ లూజ్ కార్క్ ద్వారా రిలీజ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ లైమ్ వాటర్ సరిగ్గా టర్న్ అవ్వదు మిల్కీగా. అప్పుడు మనం చెప్పలేము ఏరోబిక్ రెస్పిరేషన్లో ఇక్కడ నుంచి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది అని. అందుకని ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఫిక్స్ దిస్ కార్క్ టైట్లీ టు దిస్ జార్. నెక్స్ట్ why we are using this lime water అంటే టు ప్రూవ్ ద రిలీజ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. ఇక్కడ రిలీజ్ అయింది కార్బన్ డయాక్సైడ్ అని ప్రూవ్ చేయడం కోసం తీసుకుంటున్నాము. అండ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ లైమ్ వాటర్ విల్ టర్న్ ఇన్ టు మిల్కీ వైట్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు. ఫస్ట్ లెసన్లో మీకు గుర్తుండే ఉంటుంది, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. అందులో KOH పెల్లెట్స్ వాడతారు, పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వాడతారు. సేమ్ అలాగే ఆ ప్రిన్సిపల్ ఆ లాజిక్ని యూజ్ చేస్తూ ఒకసారి మనకి ప్రీఫైనల్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఏంటి అంటే, ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ యాడ్ KOH పెల్లెట్స్ టు దిస్ థర్మోఫ్లాస్క్. ఈ ఎక్స్పెరిమెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, దీనికి తోడుగా మనం KOH పెల్లెట్స్ కనుక ఈ థర్మోఫ్లాస్క్లో ఉంచితే ఏం జరుగుతుంది అని అడిగాడు. ఏం జరుగుతుంది అంటే వీ విల్ నాట్ గెట్ రిజల్ట్ మనకి సరిగ్గా రాదు. ఎందుకు అంటే ద జర్మినేటింగ్ సీడ్స్ పర్ఫార్మ్స్ ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ రిలీజెస్ కార్బన్ డయాక్సైడ్, అందులో నో డౌట్. ద రిలీజ్డ్ కార్బన్ డయాక్సైడ్ విల్ బీ అబ్జర్బ్డ్ బై KOH పెల్లెట్స్. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఏం చేస్తాయి, ఈ రిలీజ్ అయిన కార్బన్ డయాక్సైడ్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అబ్జర్వ్ చేసేసుకోవడం వల్ల ఏమవుతుంది, లైమ్ వాటర్ మిల్కీగా టర్న్ అవ్వదు. అప్పుడు మనకి ఇక్కడ రెస్పిరేషన్ జరిగిందా జరగలేదా అని మనం చెప్పలేము కదా. కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయ్యి లైమ్ వాటర్ మిల్కీగా టర్న్ అయితేనే కదా రెస్పిరేషన్ హ్యాస్ టేకిన్ ప్లేస్ హియర్ అని మనం చెప్పగలుగుతున్నాం. సో లైమ్ వాటర్ మిల్కీగా టర్న్ అవ్వకపోతే వీ కెనాట్ ప్రూవ్ దట్ రెస్పిరేషన్ హ్యాస్ టేకిన్ ప్లేస్ హియర్. అలా జరుగుతుంది అని మనం ఇక్కడ రాయాలన్నమాట. సో ఇలా ఇస్తాడు క్వశ్చన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఈస్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్. సో ఈ డయాగ్రామ్ వాడు ఇచ్చేస్తాడు, క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు. ఈజ్ దర్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్? సో టెంపరేచర్లో ఏమైనా ఇంక్రీజ్ ఉందా అంటే ఎస్. ఎందుకు? జర్మినేటింగ్ సీడ్స్ ఆర్ పర్ఫార్మింగ్ రెస్పిరేషన్ అండ్ దే ఆర్ రిలీజింగ్ హీట్ ఎనర్జీ. బికాస్ ఆఫ్ దట్ హీట్ ఎనర్జీ ద టెంపరేచర్ ఈజ్ రైజింగ్ హియర్. నెక్స్ట్, డస్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ స్టడీలీ ఆర్ అబ్రప్ట్లీ? ఒక్కసారి పెరిగిపోతుందా ఆర్ స్లోగా రిలీజ్ అవుతుందా అంటే ఇంక్రీజెస్ స్టడీలీ, కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుంది. వై? బికాస్ మనకు తెలుసు రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ 4 స్టెప్స్. సో ఎనర్జీ ఏమవుతుంది, స్టెప్ బై స్టెప్గా కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుంది. కంబషన్లో లాగా ఫాస్ట్గా ఒక్కసారి రిలీజ్ అవ్వదు. సో ఇక్కడ కూడా కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజెస్ స్టడీలీ, స్లోగా కాన్స్టెంట్గా రేజ్ అవుతూ ఉంటుందని. వేర్ డస్ ద హీట్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది ఆ హీట్ ఎనర్జీ అంటే జర్మినేటింగ్ సీడ్స్ నుంచి వస్తుంది, బికాస్ దే ఆర్ పర్ఫార్మింగ్ రెస్పిరేషన్. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ టేక్ డ్రై సీడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జర్మినేటింగ్ సీడ్స్ హియర్ అంటే రెస్పిరేషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్, హీట్ ఎనర్జీ ఈజ్ నాట్ రిలీజ్డ్ హియర్ అని రాయాలి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద కార్క్ ఈజ్ నాట్ టైట్లీ ఫిక్స్డ్ అని రాస్తే సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ విచ్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ జర్మినేటింగ్ సీడ్స్ విల్ ఎస్కేప్ ఇన్ టు అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ అయిపోతుంది. కాబట్టి వీ విల్ నాట్ గెట్ ప్రాపర్ రిజల్ట్. సో అలా ఏవైనా క్వశ్చన్స్ అడగచ్చు, మీరు వాటిని అర్థం చేసుకునే ఎక్స్పెరిమెంట్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్. 3 కూడా ఎక్స్పెరిమెంట్సే. ఫస్ట్ వచ్చేసి ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎక్స్పెరిమెంట్, సెకండ్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెరిమెంట్, నెక్స్ట్ హీట్ ఎనర్జీ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? ఇవి 4 మార్క్స్కి వచ్చే డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్. 2 మార్క్స్ అండ్ 1 మార్క్కి వచ్చే డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు. చూడండి, సో డయాగ్రామ్ వాడు ఇచ్చేస్తాడు, రెస్పిరేటరీ గ్యాసెస్ డయాగ్రామ్, ఇది ఇంపార్టెంట్. సో ఏం క్వశ్చన్స్ అడగచ్చు అంటే వాట్ డస్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇండికేట్? సో ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్ డ్యూరింగ్ ఎక్సలేషన్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అని. విచ్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ? లైమ్ వాటర్ని మిల్కీగా ఏ గ్యాస్ టర్న్ చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్. సో ఇది ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ అనమాట. 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ ఇస్తారు. డయాగ్రామ్ వాడిచ్చేసి ఇలా క్వశ్చన్స్ అడగచ్చు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్ ఆర్ 1 మార్క్ క్వశ్చన్స్. సో 2 డయాగ్రామ్స్ ఇస్తాడు లేదా ఏదైనా ఒక్క డయాగ్రామ్ ఇస్తాడు. వాట్ డస్ దిస్ ఇండికేట్? ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. సో మీరు ఏం చేయాలి, ఈ ఆరో మార్క్స్ని బట్టి అక్కడ బ్రీతింగ్ జరుగుతుందా, స్వాలైంగ్ జరుగుతుందా అనేది మీరు అబ్జర్వ్ చేసి చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో మనకి నెక్ దగ్గర ఫస్ట్ ఉండేది ఏంటి, ట్రెకియా ఉంటుంది ట్యూబ్, దాని వెనకాల ఈసోఫేగస్ ఉంటుంది. సో ఇక్కడ ఆరో మార్క్స్ ట్రెకియాలోకి వేశాడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందని అర్థం, బ్రీతింగ్ జరుగుతుంది. ఓకే, తట్టు ఇక్కడ ఏమవుతుంది, ఎపిగ్లాటిస్ ఓపెన్ అయి ఉంది చూడండి. ఎపిగ్లాటిస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, బ్రీతింగ్ టైంలోనే కదా. సో ఇది బ్రీతింగ్. లేదా ఈ డయాగ్రామ్ ఇచ్చాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఎలా చెప్పాలి, ట్రెకియా వెనక ట్యూబ్లో మనకి ఆరో మార్క్స్ ఇచ్చాడు. సో ఫుడ్ పైప్లో ఆరో మార్క్స్ ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా ఇది ఏమవుతుంది, స్వాలోయింగ్ అవుతుంది. లేదా ఇక్కడ చూడండి, ఎపిగ్లాటిస్ పార్షియల్గా క్లోజ్ అయింది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది, స్వాలోయింగ్ అప్పుడే కదా. సో అలా మీరు లాజిక్స్ని బట్టి అర్థం చేసుకొని ఇక్కడ బ్రీతింగ్ జరుగుతుందా, స్వాలోయింగ్ జరుగుతుందా అనేది రాయాలి. 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ ఇవ్వచ్చు ఈ క్వశ్చన్. 2 మార్క్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెంట్స్ ఆర్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్. సో ఈ 5 స్టెప్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక బ్లాక్ మీకు ఎంటీగా ఇస్తాడు. ఆ ఎంటీ బాక్స్లో ఏం ఈవెంట్ జరుగుతుంది, ఏ స్టెప్ ఇన్ రెస్పిరేషన్ జరుగుతుంది అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ బ్లాక్ ఎంటీగా ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయాలి, ఆ బ్లాక్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్ లెవెల్ అని రాయాలి. లేదా లాస్ట్ బ్లాక్ ఎంటీగా ఇచ్చాడు అనుకోండి, సెల్యులర్ రెస్పిరేషన్ అని రాయాలి. సో అలా 5 బ్లాక్స్లో ఏవైనా 2 బ్లాక్స్ ఎంటీగా ఇచ్చి మిమ్మల్ని అందులో ఏ స్టెప్ ఇన్ రెస్పిరేషన్ జరుగుతుంది అని అడగచ్చు. 2 మార్క్స్ ఆర్ 1 మార్క్కి. 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి కంబషన్ ఎక్స్పెరిమెంట్. సో డయాగ్రామ్ వాడు ఇచ్చేస్తాడు, విచ్ ప్రాసెస్ ఈస్ టేకింగ్ ప్లేస్ అని అడిగితే మనం కంబషన్ ప్రాసెస్ అని రాయాలి. వై హియర్ లైమ్ వాటర్ ఈస్ టర్నింగ్ ఇన్ టు మిల్కీ వైట్ అని అడిగితే కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్ అని చెప్పి రాయాలి. ఓకే, వాట్ ఈస్ అ బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్డ్ హియర్ అని అడిగితే ఇట్ ఈస్ గ్లూకోజ్. ఆఫ్టర్ బర్న్ అయిపోయిన తర్వాత అంటే ఆఫ్టర్ యాడింగ్ విత్ ఆక్సిజన్తో యాడ్ అయిన తర్వాత ఏమవుతుంది, గ్లూకోజ్ ఇట్ టర్న్స్ టు బ్లాక్ కలర్లో టర్న్ అవుతుంది. అండ్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ చారింగ్ అని రాయాలి. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు వాడు, 2 మార్క్స్కి అడుగుతాడు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ ఆర్ 1 మార్క్ క్వశ్చన్కి లెంటిసెల్స్ ఆన్ స్టెమ్ రావచ్చు. సో వాడి డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, వాట్ ఈస్ ద రెస్పిరేటరీ ఆర్గన్ ప్రెసెంట్ హియర్ అని అడిగితే ఏం రాయాలి, లెంటిసెల్స్ అని రాయాలి. సో వాట్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ హియర్, ఇక్కడ ఏం జరుగుతుంది లెంటిసెల్స్ దగ్గర అని అడిగితే రెస్పిరేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్. సో అలా మనకి 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ ఈ డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్ అడగచ్చు.
ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏరియల్ రూట్స్. సో ఈ డయాగ్రామ్ మనకి ఇచ్చేస్తాడు, ఏమడుగుతాడు, వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ యూ కెన్ సీ హియర్. ఇక్కడ మీరు చూసిన స్ట్రక్చర్స్ ఏంటి అని అడిగితే ఏం రాయాలి, ఏరియల్ రూట్స్ ఆర్ న్యూమాటోఫోర్స్ అని రాస్తాం. సో ఏ ప్లాంట్స్కి ఉంటాయి ఇవి అంటే మ్యాంగ్రూవ్ ప్లాంట్స్కి ఉంటాయి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ ఏరియల్ రూట్స్ అంటే దే ఆర్ యూస్ఫుల్ ఫర్ రెస్పిరేషన్కి యూజ్ అవుతాయి అని రాస్తాం. ఓకే, ఇలా మనకి 2 మార్క్ ఆర్ 1 మార్క్కి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో మీకు అర్థమైంది కదా, మెయిన్ డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ అనే దానికి క్వశ్చన్స్ ఏమిస్తాడు, డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్కి ఏమిస్తాడు, 2 మార్క్ 1 మార్క్ ఏమిస్తాడో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ లెసన్ 2 నుంచి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు అనేది చూద్దాం పార్ట్ 2 వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.